టీడీపీ యువనేత మంత్రి నారా లోకేష్ ఇటీవల తరచుగా ప్రధాని మోదీతో సమావేశమవుతున్నారు. ఆ సమావేశం వివరాలేవీ బయటకు రావట్లేదు. పైగా లోకేష్ ఢిల్లీ పర్యటన వివరాలను కూడా పార్టీ పెద్దగా ప్రచారం చేయట్లేదు. అదొక సాదాసీదా మీటింగ్ మాత్రమే అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. అయితే సాదాసీదా మీటింగ్ల కోసం టైం వేస్ట్ చేసుకునేంత స్థాయి ప్రధానిది కాదు. ఆయన చాలా బిజీ పర్సన్. అయినా ఓ రాష్ట్రానికి చెందిన మంత్రి లోకేష్కు అంత టైం కేటాయించి ప్రధాని సమావేశం అవుతున్నారు అంటే ఈ సమావేశం వెనుక ఇంకేదో ఉంది అంటున్నారు విశ్లేషకులు. ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీ భవిష్యత్ నేత నారా లోకేష్. చంద్రబాబు తర్వాత ఎవరంటే లోకేష్ తప్ప మరో పేరు వినిపించదు. ఇప్పటికే ఆయన పార్టీలో ప్రభుత్వంలో పట్టు సాధించారు. ఇక టీడీపీ కేడర్ మొత్తం లోకేష్ జపమే చేస్తోంది. పార్టీ యంత్రాంగాన్ని ఏకదాటిపై నడిపిస్తున్నారు. అవసరమైతే తప్ప చంద్రబాబు జోక్యం చేసుకోవట్లేదు. ఇక ప్రభుత్వంలో కూడా అడపాదడపా లోకేష్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారు. కేబినెట్ సమావేశాలకు ముందుగానే మంత్రులతో కూడా ముచ్చటిస్తున్నారు. ఇక ఎమ్మెల్యేలతో నిత్యం టచ్ లో ఉంటూ గైడ్ చేస్తున్నారు. ఇలా అటు పార్టీ పైన ఇటు ప్రభుత్వం పైన లోకేష్ తనదైన ముద్ర వేసుకుంటున్నారు. చంద్రబాబు కూడా లోకేష్ ను తన వారసుడిగా జాతీయ స్థాయి నేతలకు పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. అందుకే అడపాదడపా ఢిల్లీకి పంపించి అక్కడ మీడియాతో మాట్లాడిస్తున్నారు. లోకేష్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఎన్డీఏ పక్షాల నేతలను కలుస్తున్నారు. కేంద్ర మంత్రులను కలిసి తనను తాను పరిచయం చేసుకుంటున్నారు. ఆయా నేతలతో పరిచయాలు పెంచుకుంటున్నారు. తద్వారా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది లోకేష్ కి అవసరం. చంద్రబాబు కొడుకుగా ఉంటే సరిపోదు, తను కూడా రాజకీయాలు చేయగలను అనే కాన్ఫిడెన్స్ ను అందరిలో కలగజేయాలి. ఏపీలో ఇప్పుడు లోకేష్ దమ్మున్న లీడరు అనిపించుకుంటున్నారు. ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా లోకేష్ ఆ పేరు తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ ప్రయత్నంలోనే లోకేష్ ఉన్నారు. అయితే లోకేష్ కు బీజేపీ అగ్రనాయకత్వం ఈసారి ప్రయారిటీ ఇవ్వడం వెనుక భవిష్యత్ లక్ష్యాలున్నాయి. టీడీపీ ఏపీలో మంచి పట్టున్న పార్టీ. ఇలాంటి పార్టీతో దీర్ఘకాల స్నేహం ఉంటే తమకు ఉపయోగం ఉంటుంది. అందుకే లోకేష్ లాంటి యువ నేతకు మోదీ, అమిత్ షా లాంటి వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. అడగ్గానే కలుస్తున్నారు. లేకుంటే ఓ రాష్ట్ర మంత్రికి ఈ స్థాయి నేతలు కలవాల్సిన అవసరం ఉండదు. లోకేష్ కూడా బీజేపీ హైకమాండ్ అడుగుజాడల్లో నడుస్తున్నారు. బీజేపీకి తాము నమ్మకమైన మిత్రులము అని అడుగడుగున చాటి చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది అటు బీజేపీకి ఇటు టీడీపీకి ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే ఈ మీటింగుల వెనుక ఆంతర్యం ఏమిటి అని ప్రధాని మోదీ లోకేష్ ముందు 2 ఆప్షన్స్ ఉంచారట. అందులో ఒకటి పక్క రాష్ట్రం నాయకులతో స్నేహ బంధాలు ఉండకూడదు అని. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కానీ రాహుల్తో కానీ టీడీపీకి ఎటువంటి అనుబంధం ఉండకూడదు అని తేల్చి చెప్తున్నారు అంట కమలం పెద్దలు. ఇక రెండో అంశం ఏమిటి అంటే ఆ రూల్ ఫాలో అయితే కాబోయే రాష్ట్రపతి చంద్రబాబే అవుతాడు అని, అప్పుడు ముఖ్యమంత్రిగా లోకేష్ కు అవకాశం ఉంటుందని అంటున్నారట. మరికొంత కాలంలో ద్రౌపది ముర్ము పదవి కాలం ముగియనుంది. దీనిపై బీజేపీ కసరత్తు చేస్తుంది. ఈ అంశాలపై చర్చించేందుకు తరచూ లోకేష్ ఢిల్లీ టూర్ ఉంటుంది. ఎంతో బిజీగా ఉండే ప్రధాని సైతం లోకేష్ కు అపాయింట్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది రాజకీయ విశ్లేషకులు సైతం చంద్రబాబుకు ఈ పదవిని అప్పగించే అవకాశం ఉంది అని పేర్కొన్నారు. అయితే ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వచ్చు అనే ఊహాగానాలు వినిపించినా కూడా ఢిల్లీ పెద్దల ఆలోచన వేరే కాబట్టి ఆ కేటగిరీలో చంద్రబాబు లేరు. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు తాను జాతీయ రాజకీయాలకు దూరము అని, రాష్ట్రాభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమమే తన ప్రాధాన్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన బీజేపీ ప్రభుత్వం ఉండగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే సాహసం చేయకపోవచ్చు అని మరికొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సాక్షాత్తు బీజేపీ పెద్దలే ఈ అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి చంద్రబాబు మొగ్గు చూపే అవకాశం ఉంది. చంద్రబాబు రాజకీయ చరిత్రను పరిశీలిస్తే ఆయన ఎప్పుడూ రాష్ట్ర రాజకీయాలపైనే దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధినేతగా, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడిన నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. గతంలో ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించినప్పటికీ జాతీయ స్థాయిలో పదవుల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ఆయన ప్రాధాన్యత ఇచ్చారు. మరి ఈ పరిస్థితిలో రాజ్యాంగ పదవిని ఆయన ఆశించే అవకాశం ఉందా? భవిష్యత్తు నిర్ణయం ఏంటి అనేది మరికొద్ది కాలంలో తెలియనుంది.